దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ప్రారంభించుకుందాం. మరి యెషయా యొక్క ప్రవచన గ్రంథము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి మాట నేను చదివి మరి ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ప్రారంభించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీ యొక్క సన్నిధిలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరచడానికి మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, బలపరిచారు. ఈ సమయంలో చదువుకున్నటువంటి వాక్యాన్ని మీరు దీవించండి. మరి ఈ వాక్యాన్ని వివరించి సంఘానికి బోధించండి. శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా, లైవ్లో బిడ్డలకు దీవెనకరంగా మార్చమని, ఆటంకులన్నింటినీ తొలగించండి ప్రభు, మీ కార్యములను జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మరి ఏర్పాటు చేయబడినటువంటి సిద్ధపాటు ప్రార్థనకు ప్రభు బిడ్డలుగా కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి వాక్యములో దేవుని యొక్క మాటలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. ఏంటి ఆ మాటలు అంటే, నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు సూర్య చంద్రులు ఉన్నారు. వారు మరి ఆ యొక్క సూర్యుని ప్రకాశం ఎంతవరకు అంటే ఉదయించి సాయంత్రం వరకు ప్రకాశించి మళ్ళీ మరి సూర్యుడు వెళ్ళిపోవాల్సిందే. అలాగనే చంద్రుడు కూడా మరి సాయంత్రముగా ఆ చంద్రుడు వెలుగునిచ్చి ఉదయకాలం మందు మళ్ళీ ఆ యొక్క మరి వెలుగును ముగించుకొని ఆయన కూడా పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఇక్కడ నీ యొక్క సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు అని అంటే ఆ సూర్యుడు, ఆ వెలుగు దేవుడై ఉన్నాడు. మరి ఈ యొక్క లోకమునటువంటి సూర్యచంద్రుని యొక్క ఆ యొక్క వెలుగు తాత్కాలికమైనటువంటిది. మనము ఈ లోకంలో జీవిస్తున్న మనకు అది తాత్కాలికంగా ఉండటానికి కావాలి కాబట్టి ఆ యొక్క వెలుగు మనకి ఇవ్వబడుతుంది. అయినా కూడా ఆ వెలుగు పూర్తిగా ఉండట్లేదు. ఉదయించి సాయంత్రం వరకు ఒక వెలుగు ఉంటే రాత్రి నుంచి ఉదయం వరకు ఇంకొక వెలుగుగా ఉంది, అయినా కూడా అది శాశ్వతం కాదని. అయితే ఇక్కడ అంటాడు అస్తమింపడు, మరి క్షీణింపడు అని అంటే ఆ వెలుగు దేవుడే ఉన్నాడు. ఆ వెలుగు శాశ్వతమైనటువంటి వెలుగుగా మనకున్నది. కనుక ఇప్పుడు ఆ వెలుగు చేత మనల్ని వెలిగించి మనము కూడా చీకటి సంబంధులం కాకుండా వెలుగు సంబంధాలుగా ఉండటానికి మరి ప్రభు మనలను చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ యొక్క వెలుగు జీవితము కలిగినటువంటి మన జీవితంలో మనకు వెలుగు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మార్గం మనకు తెలుస్తున్నట్లుగా ఉంటుందో, అలాగనే ఈ శాశ్వతమైనటువంటి వెలుగైనటువంటి దేవుడు మన జీవితంలో ఆయన మన మార్గాలు తెలుసుకోవటానికి, మన మార్గాల్లో నడుచుకోవటానికి ఆయన వెలుగుగా చూపిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. రెండోది, మన జీవితంలో మనము ఆ వెలుగులో జాగ్రత్త కలిగి ఉండటానికి సహాయం చేస్తున్నాడు. మూడవదిగా, ఆ వెలుగు మన యొక్క ఆశలను తీర్చడానికి ఎప్పుడు కూడా
మన మీద ప్రకాశిస్తూ ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి జీవపు వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఈ క్రమంలో ప్రభు అంటాడు, ఆ యొక్క వెలుగులో ఉన్నటువంటి నీ జీవితంలో ఇంక నుంచి నీ యొక్క దుఃఖ దినములు అనేవి మరి యెహోవాయే నీకు మరి నిత్యమైన వెలుగుగా ఉండును. కనుక ఇక్కడి నుంచి నీ యొక్క దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి అని అంటాడు. మరి చీకటి జీవితము ఏం తెచ్చిపెడుతుంది అంటే మరి బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలుగు చేస్తాయి. అయితే వెలుగు వచ్చిన తర్వాత ఇంకా నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా దుఃఖం అనేది నీ జీవితంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకనే నీ దుఃఖ దినములు సమాప్తములగును అనేటువంటి మాట మరి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట. ఈరోజు దుఃఖము అంటే ఏంటి, దుఃఖ దినములు అంటే అర్థము ఎలాగ చేసుకోవాలి, అలాంటి దుఃఖము దుఃఖ దినాల్లో ఉన్నటువంటి వారు ఆ దుఃఖము నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, ఆ దుఃఖము దుఃఖ దినాలు మనకి తీసివేసి మనము సంతోషించేటువంటి దినాలుగా మనం కలిగి ఉండాలంటే అది ఎవరి వల్ల సాధ్యమో అనేది వాక్యం నుంచి మనం చూసుకోబోతున్నాం. మొదటగా దుఃఖము అనే దానికి మనకు తెలుగు మనకి అర్థం కావాలి. కాబట్టి దుఃఖం అంటే మనసుకు కలిగినటువంటి బాధని దుఃఖము అని అంటారు. మనకు అప్పుడప్పుడు మన యొక్క మనసుల్లో మరి ఎంతో బాధ ఉంటుంది. ఆ బాధని మరి దిగమింగుకొని ఎంతవరకు ఆ బాధని దిగమింగుకొని ఉండాలనుకున్నా కూడా మరి ఒక్కొక్కసారి అది దుఃఖము రూపములో, కన్నీటి రూపములో ఒక శబ్దము చేస్తూ ఆ యొక్క బాధ అనేది మరి వెల్లడవటం అని జరుగుతుంది. అయితే ఈ యొక్క దుఃఖము అనేది ఎక్కడ కలుగుతుంది, ఎక్కడ కలిగేటువంటి దుఃఖము అని అంటే మనసుకు కలిగేటువంటి దుఃఖము, హృదయములో కలిగేటువంటి వేదన దుఃఖము, నష్టము, కష్టము, వేదన వలన మనోశోకము కలిగినటువంటిది దుఃఖము. అలాగనే మరి ఆనందానికి విరోధ భావస్థితి అనేది దుఃఖం. కనుక ఈ యొక్క దుఃఖం ఉన్నంత కాలము మనం ఎప్పుడు కూడా ఆనందించలేం, ఎప్పుడు కూడా మనము మరి ఫ్రీగా స్వతంత్రంగా ఉండలేం. ఎప్పుడు కూడా బాధ మరి హృదయం అనేది నెమ్మది లేకుండా పోతుంది. అలాగనే మరి మనసు ఎప్పుడు కూడా ఏందో కలతగా ఉన్నట్టుగా, ఏదో ఆందోళనగా ఉంటుంది. ఇది దుఃఖం వలన కలిగేటువంటి మరి పరిస్థితి. రెండవదిగా దుఃఖ దినములు అని అంటే ఎలాగ అర్థం చేసుకోవాలి అని చూసినప్పుడు మరి బాధతో నిండి ఉన్నటువంటి రోజులను దుఃఖ దినములు అని పిలువబడుతుంది. రెండవదిగా మరి పరీక్షలు, కష్టాలు ఎదురయ్యేటువంటి కాలము దుఃఖ దినములు. మూడవదిగా మరి మన జీవితంలో శోకము, కన్నీరు, వేదన మనం ఉన్నటువంటి సమయాల్ని దుఃఖ దినములు అంటారు. మరి దీన్ని ఎట్లాగా మరి అర్థం చేసుకుంటారు? కొన్ని సందర్భాలలో మనకు లెంటీ డేస్ వస్తున్నాయి కనుక అవి దుఃఖ దినాలుగా ఎంచి ఆ దుఃఖ దినాలలో కొన్ని తీర్మానాలు తీసుకొని ఈ యొక్క లెంటీ డేస్లో 40 డేస్ అటువంటి దినాల్ని ఈ విధంగా పాటించాలి, ఇలాంటి నిష్ట కలిగి ఉండాలి అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అది పాటించమని మరి బైబిల్ చెప్పట్లేదు. కానీ మరి మనిషి యొక్క జీవితంలో 40 రోజులు బాగుండి ఆ తర్వాత యథాప్రకారంగా జీవితం జీవిస్తుంటే దాని వలన ఏ అర్థము పర్థం లేనటువంటి పరిస్థితి. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములని నేను సమాప్తము చేస్తాను అని. నీ యొక్క దుఃఖము, దుఃఖ దినాలని నేను పూర్తిగా తీసివేస్తాను, అవి మీకు ఎలాంటి హాని కలిపెట్టకుండా ప్రభు చేస్తాను అన్నట్టుగా ప్రభు చెప్పేటువంటి మరి మాటలు. మన జీవితంలో మరి ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే దుఃఖం అనేది మన జీవితంలో శాశ్వతంగా ఉండేది కాదు. ఎందుకంటే దేవుడు మన యొక్క దుఃఖాన్ని తీసివేసేటువంటి వాడు. ఆయన మనతో ఉండి మన దుఃఖ దినాలని తొలగించేటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి
దైవికంగా ఆత్మీయంగా ప్రభు నమ్ముకున్న బిడ్డల జీవితాలలో దుఃఖం అనేది శాశ్వతము కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రెండవదిగా, ఆ దుఃఖం వచ్చినప్పుడు ప్రభు నిన్ను విడిచిపెట్టడు, ప్రభు నీకు దూరంగా ఉండడు. ఆ సమయంలో ప్రభు నీకు తోడుగా ఉండి ఆ దుఃఖమును దుఃఖ దినాలని తీసివేయటానికి, వాటిని తరిమి వేయటానికి ప్రభు నీకు తోడుగా ఉంటాడు. దైవికంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ప్రభు నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో. మూడవదిగా, మరి దుఃఖము ద్వారా కొన్ని సందర్భాలలో దేవుడు మన విశ్వాసాన్ని శుద్ధి చేసేటువంటి పరిస్థితి కల్పిస్తాడు. ఆ దుఃఖమే భక్తుడు అంటాడు, నాకు శ్రమ రాకముందు ప్రభువా నేను త్రోవ విడిచి తిరిగాను, నా ఇష్ట ప్రకారంగా తిరిగాను, నేను అనుకున్నది చేశాను, నేను ఏది అనుభవించాలో అది అనుభవించాలనుకొని వెళ్ళాను. అయితే నాకు శ్రమ కలగగా, నాకు కలిగినటువంటి శ్రమ ఎందుకు కలిగింది, ఈ శ్రమ వల్ల నేను ఎందుకు దుఃఖం పడుతున్నాను అని దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను దేవుళ్ళు ఇప్పుడు లేను, నేను దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నాను, అయితే నేను దేవుణ్ణిలో లేనని తెలిసింది. ఎక్కడికి వస్తే తెలిసింది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తెలిసింది, దేవుని వాక్యం వినేటప్పుడు నాకు తెలిసింది, నేను త్రోవ తప్పి తిరుగుతున్నానని, త్రోవ విడిచి తిరుగుతున్నానని. అందును బట్టే నాకు అది శ్రమ వచ్చింది, అందుకని ఈ దుఃఖం వచ్చింది. అయితే నీ వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని సరిచేసుకోగా నా దుఃఖ దినముల్లో నేను బాగుపడటానికి, బాగు చేసుకోవటానికి, నాలో ఎలాంటి లోపాలు ఇంకా లేకుండా ఉండటానికి నాకు ఆ శ్రమ రావటం మేలైంది. ఆ శ్రమ రాకపోతే, ఆ శ్రమలో దుఃఖం కానీ కలగకపోతే నేను దేవుని తెలుసుకోలేకున్నటువంటి వాడుగా, దేవుని ఎదుట నేను సరి చేసుకోవటువంటి అనుభవం లేనటువంటి వాడుగా ఉండి ఉండొచ్చు అన్నట్టుగా భక్తుడు ఆ మాట అంటున్నాడు. ఈరోజు మరి ఆ దుఃఖము ఎందుకు కలుగుతుంది, దుఃఖము అనేది దుఃఖ దినాలని ఆ ప్రభావము దేని మీద చూపిస్తుంది అనేది బైబిల్ నుంచి మనం చూసినప్పుడు, మరి కీర్తన 31వ కీర్తన 10వ చరణంలో 1 నుంచి 9 వరకు ఆ భక్తుని యొక్క జీవితంలో లోటుపాట్లని చెప్తూ అక్కడ అంటాడు, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించినవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది, నా ఎముకలు క్షీణించిపోతున్నాయి. దుఃఖము ఎందుకు కలిగింది? ఆ దుఃఖం వచ్చినప్పుడు అట అంటాడు, నేను నిట్టూర్పులు, ఆ దుఃఖాన్ని బట్టి మరి నా బలము అనేది క్షీణించిపోతుంది. క్షీణించిపోవటానికి కారణం ఏంటంటే నా దోషములు, నా యొక్క అపరాధములను బట్టి నాకు ఆ దుఃఖం వచ్చింది. అది ఇప్పుడు నన్ను క్షీణింపచేస్తుంది, నాలో ఉన్నటువంటి బలాన్ని తగ్గించేస్తుంది. అంటే నాకు వయస్సు ఉంది, వయసు తగినటువంటి బలం ఉంది, ఆ యొక్క ఆరోగ్యం ఉంది. అయితే నా దోషములు నన్ను ఏం చేస్తున్నాయంటే, నేను చేసిన దోషాన్ని బట్టి నా బలాన్ని అది తగ్గించేస్తూ ఉంది. నాలో ఉన్నటువంటి బలము ఒదిగిపోతూ ఉంది. కనుక ఇప్పుడు దాన్ని బట్టి నేను క్షీణించిపోవటమే కాకుండా, నేను బాగుండాల్సినటువంటి వాడిని నేను ఎందుకు ఈ విధంగా క్షీణించిపోతున్నాను అనేటువంటి వేదన అతనికి కలిగినట్లుగా చెప్తున్నాడు. కనుక ఈరోజు మనకి దుఃఖము, మరి మన బ్రతుకు దినములన్నీ కూడా దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాము అని అనిపించినప్పుడు వాక్యం అంటుంది, మనలో దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా అపరాధములు దోషములు ఏమైనా చేస్తున్నామా? ఏంటి అపరాధములు దోషములు అంటే, మరి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, మరి చూడకున్నటువంటి వాటిని చూడడం కానీ, వినకూడనటువంటి విషయాలు వినడం కానీ, పోకున్నటువంటి స్థలాలకు పోవడం కానీ, ప్రవర్తించకున్నటువంటి ప్రవర్తించినప్పుడు, అవి ఆ దినాల్లో మాట్లాడినప్పుడు, చూసినప్పుడు, వినినప్పుడు, ప్రవర్తించినప్పుడు, నడిచినప్పుడు బాగానే అనిపిస్తుంది. అవన్నీ కూడా దోషాలుగా, అపరాధములుగా వచ్చి నీ యొక్క ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని, నీ సంతోష జీవితాన్ని, పుష్కలంగా ఉన్నటువంటి నీ కుటుంబ పరిస్థితుల్ని దినదినము క్షీణింపచేస్తూ
ఆ బలము, ఆ ఆవిష్ని అంతా కూడా తగ్గించి వేస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు నా హృదయంలో ఎంతో వేదన కలిగిస్తుంది. నేను ఇంత బాగున్నటువంటి వాడిని, దానిని నాకు ఉన్న ఫలంగా నా బలం తగ్గిపోతుంది. చిన్న వయసులోనే ముసలి యొక్క ముసలితనం అనేది నాకు కలుగుతుంది. కారణం ఏంటి అంటే బైబిల్ కాడకు వస్తే బైబిల్ చెప్తుంది, నీ బ్రతుకు దినములన్నీ కూడా దుఃఖముతో వెళ్ళబూచేటువంటి, క్షీణించేటువంటి, వేదన పడేటువంటి, బలము ఒదిగిపోయేటువంటి పరిస్థితి నీకు కలుగుతుందా? అయితే నీవు నీ అపరాధములు, దోషములు అవి నిన్ను ఆ విధంగా చేస్తున్నాయి. కనుక ఈరోజు వాక్యం చెప్పినట్లుగా మనము వేటిని చూడాలో వాటిని చూడాలి. వేటిని చూడాలి అని వాక్యం చెప్తుందంటే మనము మంచినే చూడాలి. రెండవదిగా వినికిడి, మనము చెడు వార్తలు, చెడు యొక్క మాటలు వినకుండా చూసుకోవాలి. తద్వారా మన యొక్క నోరు కూడా అదుపులో పెట్టుకొని మనం ఏది మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, అబద్ధము మాట్లాడకూడదు. ఏది కూడా దుర్నీతితో కూడినటువంటిది, ఏది కూడా అపవిత్రమైనటువంటిది ఏది కూడా నోటి గుండా మాట్లాడకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నడిచేటువంటి నడత, ప్రవర్తన, పోయేటువంటి స్థలాలు అవి మంచివి కానప్పుడు వాటి జోలికి అటువంటివి వాటి దగ్గర పోకుండా జాగ్రత్త పడినప్పుడు అవి మన మీద తిరిగి దోషములుగా, అపరాధములుగా మన మీద ప్రభావం చూపించక ముందే దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉండగా దాన్ని బట్టి మనం తప్పించబడతాం. బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, వేదనలో నుంచి, నష్టాల నుంచి తప్పించబడటానికి, జాగ్రత్త పడటానికి దేవుని యొక్క వాక్యము బహుతేటగా మనకు తెలియపరుస్తూ ఉంది. రెండవదిగా రెండవ మాట ఏమని చెప్పబడుతుందంటే 116వ కీర్తన 3వ చరణములో, మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అని అంటాడు. అక్కడ మాట పాతాళపు పాతాళపు వేదనలు అని అంటాడు. పాతాళము అనేది దేవుని బిడ్డలకు ఇచ్చినటువంటి స్థలం కాదు. ఆ పాతాళం అనేది దేవుని ఎదుట గర్వించినటువంటి అపవాది అయినటువంటి లూసిఫర్కి ఆ పాతాళము, ఆ పతనము, ఆ నరకం అనేది వాడి కొరకు ఏర్పాటు చేయబడింది. ఆయన బిడ్డలైనటువంటి మనకి ఆయన నిత్య జీవము, పరలోకము, మోక్ష రాజ్యాన్ని ప్రభు ఇచ్చాడు. అయితే ఈ యొక్క పాతాళముకు పోయేటువంటి పరిస్థితి వస్తుందంటే దీనికి రోమపత్రిక 6వ అధ్యాయము చివరి వచనములో పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము, అయితే దేవుని యొక్క కృపావరము ప్రభువైన యేసు క్రీస్తు నందు మనకు నిత్య జీవం. కనుక ఇప్పుడు మనకు నిత్య జీవము, మరణము, పాతాళం కాదు. మనిషి జీవితంలో ఈ యొక్క పునరుద్ధానం జరగాలి. ఈ శరీరము మృతి చెందాలి పాపాన్ని బట్టి. ఏ పాపాన్ని బట్టి? మన పితృడైనటువంటి ఆదాము, అవ్వ ఆజ్ఞ అతిక్రమించి చేసిన పాపము. ఆ పాపం వాళ్ళ శరీరంతో చేసినటువంటి పాపం. ఆ పాపము వాళ్ళ శరీరంలో నుంచి ఉద్భవిస్తున్నటువంటి ఉత్పత్తికి అది సర్వ మానవాళికి సంప్రాప్తమాయేను అన్నట్టుగా ఆ పాపము అలాగనే కొనసాగించబడుతుంది. ఆ కొనసాగించబడుతున్నటువంటి బిడ్డ జీవితంలో యేసు ప్రభు వచ్చి దాన్ని కొనసాగించకుండా ఆయన యొక్క మరణము, బలియాగము, ఆయన యొక్క రక్తము చిందించడం వలన అక్కడి నుంచి ఆ మరణం కంటిన్యూ కాకుండా, ఆ మరణం అయిన తర్వాత మంచి చేస్తే పరలోక రాజ్యానికి, చెడు చేస్తే పాతాళానికి పోయేటువంటి పరిస్థితి మార్చబడింది. కనుక ఈరోజు ఆయన పాతాళపు వేదనలు కలుగుతున్నాయి అని అంటే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. బైబిల్లో ఇద్దరు చూపించబడుతుంది. ఒకటి ధనవంతుడైనటువంటి వాడికి పేరు లేదు. అయితే పేదవాడైనటువంటి, దరిద్రుడైనటువంటి లాజరు ఉన్నాడు. ఈ లాజరుకి ఒళ్ళంతా కూడా వ్యాధి కలిగినటువంటి వాడుకున్నాడు. ఒళ్ళంతా కూడా కురుపులతో ఉన్నటువంటి దేహం.
అయితే ఆ దేహముతో ఉంటూ ఆ కురుపులతో అనారోగ్యముతో బాధపడుతున్నప్పటికీ కూడా అతను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ఎదుట ఏ పొరపాటు చేయలేదు. నాకు ఈ స్థితి ఎందుకు కలిగింది, ఎందుకు దేవా నాకు ఈ స్థితిని ఇచ్చావు అని అనలేదు. ఆ కురుపుల శరీరముతో చీము రక్తము కారుతూ అతనికి ఇల్లు వాకిల్ లేక ఆహారం తెచ్చిపెట్టేటువంటి వారు లేకపోయినప్పటికీ కూడా ఆ స్థితిలో, ఆ యొక్క స్థలములో, ఆ యొక్క వాతావరణంలో దేవుడు ఇలా ఉంచాడు, దేవునికి స్తోత్రం అన్నట్టుగా తన జీవితాన్ని అలాగా వెళ్ళబుచ్చుతూ వచ్చాడు. అతనికి ఆహారం అంటే ఆ ధనవంతుని ఇంటి ముందు ధనవంతుడు తిని కింద పడి ఆ మెతుకులు, కింద పడినటువంటి రొట్టె ముక్కలు, ఏదైనా నిన్నటి మొన్నటిది కుళ్ళిపోయింది లేదంటే పాడైపోయినటువంటి తీసుకుని వచ్చి బయట చెత్తనటువంటి స్థలంలో వేస్తే ఇతను ఆ యొక్క అనారోగ్యమైనటువంటి శరీరముతో వెళ్ళి దాన్ని తీసుకొని తినే లోపున అక్కడున్నటువంటి కుక్కలు పోయి ఈయన కన్నా ముందు పోయి తిని కొన్ని సందర్భాలు లేకుండా పస్తులు పడినటువంటి సమయం ఆ యొక్క దినాలు కూడా అనుభవించాడు. అయినను కూడా అతను అపరాధములు, దోషములు, పాపములు, దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా చేయటానికి తెగించకుండా అదే ఇదిలో వర్షం వస్తుంటే తడుస్తున్నాడు, అతనికి చలి వస్తుంటే వణుకుతున్నాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువును మహింపరుస్తూ వచ్చాడు. ఒక దినం వచ్చింది. ఆ దినములో మరి అతను మరణించాడు. వెంటనే పరలోకం నుంచి దేవదూతలు వచ్చాయి, అతను తీసుకెళ్ళి అబ్రహామును రొమ్మున ఆనుకునేటట్లుగా చేశాయి. ఇప్పుడు అతను ఈ లోకంలో జీవించినంత కాలము కష్టపడినా, నష్టపడినా, పస్తులున్నా, ఏది ఉన్నా అన్నిట్లో కూడా అతను నిలబడ్డాడు. దేవుని బిడ్డగా సహించాడు. అతను దేవుని బిడ్డగా ఓర్పు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డగా ఏది వచ్చినా కూడా దాంట్లో కలత చెందలేదు, దాని విషయంలో నసుక్కోలేదు, దాని విషయంలో అతను గొనుక్కోలేదు. అన్నిటిని బట్టి సంతోషించాడు, ప్రభువుని బట్టి. మరి ఒక దినం వచ్చినప్పుడు ధనవంతుడు కూడా మరణించాడు. ధనవంతుడు మరణించగానే అతను తీసుకెళ్ళి పాతాళములో వేదన పడుతున్నటువంటి స్థలములో అతను ఉంచబడింది. మరి అతను కళ్ళు తెరిచి చూసే లోపున అతను ఉన్నటువంటి స్థలము చీకటిగా ఉంది. ఆ చీకటి స్థలములో మరి అక్కడ అరుపులు, కేకలు వినబడుతున్నాయి. ఏంటి ఈ స్థలము, నీ ఉన్నటువంటి స్థలం, నా యొక్క స్థలంలో నా రూమ్లోకి ఎవరు వచ్చారని ఆయన బ్రతికి ఉన్నట్లుగా ఆయన ఎట్లా ప్రతిరోజు సుఖభోగాలు అనుభవిస్తున్నాడో ఆ సుఖమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వరం, నువ్వు మరణించినటువంటి నేను తీసుకుని వచ్చి పాతాళంలో వేదన పడుతున్నటువంటి స్థలంలో ఉంచబడ్డావు. ఇదే నీ జీవితానికి ఇంక నుంచి నువ్వు ఇక్కడి నుంచి పోవడానికి లేదు. తీర్పు తర్వాత నిన్ను అగ్నిలో వేసి, నరకంలో వేసి నువ్వు కాలబడతావు అన్నప్పుడు అప్పుడు అతనికి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు చూసేటప్పటికి పైన తండ్రి అయినటువంటి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం పక్కనే లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు, ఈ లోకంలో దరిద్రుడు, ఈ లోకములో ఏమీ లేని, కనీసం మరి దేహం మీద ఎలాంటి వస్త్రము కూడా లేనటువంటి దరిద్రత అనుభవించిన ఆ లాజరు తెల్లటి వస్త్రాలు వేసుకొని అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అప్పుడు ధనవంతుడు అంటాడు వేతన పడుతూ, ఎక్కడ వేతన పడుతూ అంటే పాతాళంలో వేతన పడుతూ, తండ్రి అయినటువంటి అబ్రహామా, నీ పక్కనటువంటి లాజరు నాకు తెలుసు, అతని చిటికిన ఏలు నీళ్ళలో ముంచి అట్లా వదిలితే ఆ డ్రాప్స్ని తాగి నా యొక్క దాహాన్ని తీర్చుకుంటాను అన్నప్పుడు అబ్రహాం అంటాడు, కుమారుడా, నీవు నాకు కుమారుడివే, ఇతను కుమారుడే. ఇతను ఈ లోకంలో జీవించినంత కాలము ఎన్ని కష్టాలు వచ్చినా పాపము చేయలేదు, తప్పులు చేయలేదు, అపరాధములు చేయలేదు. అతను జీవించి మరి కష్టపడ్డాడు, నష్టపడ్డాడు, ఎన్ని వచ్చినా కూడా అతను మంచిగా జీవించాడు. అందుకని అతనికి ఈ స్థితి. అయితే నీవు ఈ లోకములో జీవించినంత కాలము సుఖభోగాలు, ఎప్పుడు సంతోషం, సుఖము కొరకు, ఆనందం కొరకు ఎన్ని విధాలుగా సంతోషించేటువంటి అన్నిటిని అనుభవిస్తూ జీవించావు. ఈ లోకములో కష్టం అంటే తెలియకుండా నువ్వు బ్రతికావు. కనుకనే నీకు ఆ పాతాళము, ఈ యొక్క కష్టం తెలియకుండా సుఖభోగాలలో తాగావు, తిరిగావు, అనేకమైనటువంటి అతిక్రమ క్రియలు చేసావు. దాని కొరకే నీకు పాతాళము అని అక్కడ అబ్రహాం సెలవిస్తాడు. కనుక ఈరోజు మరి దేవుని వాక్యం చెప్తుంది,
మరి ఎందుకు మరి దుఃఖము, ఎందుకు దుఃఖ దినాలు వస్తున్నాయి అని తెలుసుకోవటానికి దేని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే ఆ సమయంలో, అలాంటి సమయంలో దేవుడు మనకు అభయం ఇస్తూ మాట్లాడేటువంటి వాక్యం ఒకటి చదువుదాం. ఏంటి ఆ యొక్క వాక్యం అంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 18వ వచనములో ఉన్నటువంటి మాట, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని అంటాడు. అంటే ఇప్పుడు ప్రభు ఏం చూస్తున్నాడు? ప్రవర్తన చూస్తున్నాడు. మరి ప్రభు ఏం చూస్తున్నాడు? వాళ్ళ జీవితాలు మార్చుకొని, వాళ్ళ యొక్క అలవాట్లు మార్చుకొని దేవుని వైపే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభు అంటాడు, వాళ్ళ ప్రవర్తన చూసి స్వస్థపరుస్తాను, వాళ్ళని నేను నడిపిస్తాను, వాళ్ళు దుఃఖంలో ఓదారుస్తాను, దుఃఖంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని నేను ఆనందింప చేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ మాటలను బట్టి ఈరోజు మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉన్నావు, ఎలాంటి దుఃఖ దినాల్లో ఉన్నావు, వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు నిన్ను విడిపించటానికి, వాటన్నిటిలో నుంచి నడిపించటానికి, తిరిగి ఏ విషయంలో నువ్వు వేదన పడుతున్నావో ఆ వేదన తొలగించి ప్రభు నిన్ను ఆదరించడానికి, ఓదార్చడానికి, తిరిగి నువ్వు సంతోషించటానికి, దేవుని యొక్క వెలుగుల్లో నువ్వు తేజరిల్లటానికి, ఆయన ముఖ ప్రకాశము, ఆయనకు వెలుగు నీ ముఖం మీద ప్రకాశిస్తున్నప్పుడు నువ్వు ఈ లోకములో ఒక సాక్ష్యము కలిగి, మంచి స్థితిగతులు కలిగి జీవించటానికి దేవుడు నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు ఈరోజు మరి దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా, నీ ఉన్నటువంటి స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఏందో, మాట్లాడేటువంటి మాట ఏందో, చూసే చూపు ఏందో, నీ తలంపులేందో ఈ వాక్యాన్ని బట్టి నీకు తెలుస్తూ ఉన్నాయి. వాక్యం నీతో మాట్లాడుతుంది. దీన్ని బట్టి తప్పు తెలుసుకొని వాటిలోంచి సరి చేసుకోవటానికి, తిరిగి మరి లోకం నుంచి తిరిగి దేవుని వైపు తిరగటానికి, దేవుని వద్దకు వచ్చటానికి నువ్వు ఇష్టపడినట్లయితే, తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు అంటాడు, నీక నుంచి నీ జీవితంలో దుఃఖ దినాల్ని సమాప్తం చేయబోతున్నాను. నీ జీవితంలో ఇంక నుంచి నీ మార్గము వెలుగుతో నిండి ఉంటుంది. నీ మార్గము వెలుగు అనేటువంటి సంతోషం, వెలుగు అనేటువంటి సమృద్ధి, వెలుగు అనేటువంటి ఆనందం, వెలుగు అనేటువంటి క్షేమము నీ కలుగు చేయటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు చెప్తున్నాడు. అయితే నీ ఇష్టాలు ఏంటో ప్రభుతో తెలియచేసుకొని, ప్రభుకి మరి చెప్పుకొని, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే, నీ కుటుంబాన్ని ప్రభు చేతిలో పెడితే, ప్రభు నేను అన్ని విషయాల్లో బాగు చేసి నేను సంతోషపరిచి తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇటు స్థితి, ఇటు కృప ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మీకు అందరికి కూడా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి ప్రభువా, ఇదిగో నాయన, ఈరోజు మా దుఃఖ దినములు సమాప్తములాయనో, మా దుఃఖ దినాలని సమాప్తం చేస్తానని మీరు చెప్తున్నారు. మీరు శాశ్వతమైన వెలుగుగా నీ వెలుగును మా మీద ప్రకాశింప చేస్తూ వెలుగు జీవితాన్ని మాకు అనుగ్రహించినటువంటి తండ్రి, నేను స్తుతిస్తున్నా. ఈ మాటలు మరి సంఘం వింటుంది, ఈ మాటలు ఈ ప్రాంత ప్రజలు వింటున్నారు, లైవ్లో వింటున్నారు. వారి జీవితాల్లో కూడా మార్పు రావటానికి, ఆ దుఃఖం నుంచి బయటికి రావటానికి, దుఃఖ దినముల నుంచి బయటపడటానికి, బయటకు తీసుకొచ్చేవాడు, బయట పడేసేటువంటి వాడు నీవై ఉన్నావు, నీకు సాధ్యము అని తెలియచేశారు. ఈ మాటలను బట్టి ఓదార్చండి, బలపరచండి, బిడ్డల జీవితంలో కార్యాలు జరిగించండి. బిడ్డల చదువుల్లో, ఆరోగ్యములో ప్రభా, వాళ్ళకున్నటువంటి కష్టాల్లో, ఆర్థిక సమస్య నుంచి విడిపించండి. ఏ ఒక్కరు నశించిపోకుండా అందరు రక్షించబడి, వాళ్ళు సంఘంలో స్థిరపరచబడి నిత్య జీవం పొందినట్లుగా, నిత్య నాశనము పాతాళం తప్పించబడి నిత్య జీవంలో ప్రవేశించే కృప యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించమని ఈ రాత్రికాలం ముందు సుఖనిద్ర దయచేయండి. రేపు పునరుద్ధానపు ఆరాధనలో ప్రవేశపెట్టండి. పునరుద్ధానపు ఆరాధనలో బిడ్డలు పాల్గొని
పునరుద్ధానపు శక్తితో బలముతో క్రీస్తు స్వరూపంగా మార్చబడి ఈ లోకంలో జీవించేటువంటి స్థితి, పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యము అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమందు దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అనిన సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, వింటున్న బిడ్డలకును, మరి వీక్షిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అన్ని విషయాల్లో దీవించి ఆస్వాదించి వర్ధిలింపచేయునుగాక, ఆమేన్.